ఈరోజు మనం వచ్చరికి హోటల్ అవాసాలో ఉన్నాము. సో హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ ఫుడీస్లో భాగంగా ఈరోజు మనం వచ్చరికి హోటల్ అవాసాలో ఉన్నాము. సో ఈ హోటల్ అవాసా వచ్చరికి ఎగ్జాక్ట్గా మాదాపూర్లో ఉంది. ఈ మాదాపూర్లో చాలా డిషెస్ అయితే ఉన్నాయి. మేము యాక్చువల్గా అయితే ఒక ఈవెంట్కి వచ్చాము. ఈ ఈవెంట్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా అయితే మాకు ప్రపోజ్ చేశారు. సో ఒకసారి ఆ ఫుడ్ మీరు చూడండి, చూస్తే మతిపోతుంది. ముఖ్యంగా వచ్చరికి ఇక్కడ వెజ్, నాన్ వెజ్, అదేవిధంగా సలాడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. సో ఆ సలాడ్స్ చూడండి, ఇక్కడున్న కలరింగ్కి మీరు కళ్ళు చెదిరిపోతాయి. మీకు డెఫినెట్గా ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. ఆ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉన్నవి హోటల్ అవాసాలో. ఒకసారి చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ముందు ఐటమ్స్ వద్దాము, నెక్స్ట్ మనం కూడా ఐటమ్స్ టేస్ట్ చేద్దాము. డెఫినెట్గా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది పేరుకి పెద్ద హోటల్, కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. హోటల్ అవాసాలో చూస్తేనే నోరుపోతుంది, అంత బాగున్నాయి. జస్ట్ ఇప్పుడే అట్లా టచ్ ఇచ్చా. సో అయినా సరే మరలా మీకోసం ఇప్పుడైతే ఈ ఫుడ్ మొత్తాన్ని మేము మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తాము. అదేవిధంగా సలాడ్స్ మెయిన్. సో సలాడ్స్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాము. అదేవిధంగా ఫుడ్ కూడా టేస్ట్ చేసేది మీకు చెప్తా రండి. సో చూసాం కదా, ఫైనల్గా మనం హోటల్ అవాసాలో ఉన్నాము. అవాసాలో ఒక బఫెట్కి అయితే వచ్చాము. ఈ బఫెట్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా వెజ్, నాన్ వెజ్ అయితే అదిరిపోయే ఫుడ్ అయితే మన ముందు అయితే ఉంది. సో చూసారు కూడా మీరు కూడా బఫెట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఒకసారి మనకి ఏమేమి డిషెస్ ఉన్నాయో. మనం ముందుగా సలాడ్ అయితే ఉంది. సలాడ్లో కూడా ముఖ్యంగా పైనాపిల్, అంటే సీజనబుల్గా లేని ఫ్రూట్స్ కూడా మనకి ఉన్నాయి. ఎలా అంటే డ్రాగన్ ఫ్రూట్స్, పప్పాయ, ఇవన్నీ చూసుకోవచ్చు. నాన్ వెజ్ సలాడ్ ఇది వెజ్ సలాడ్. ఆస్పరగాస్ ఇవన్నీ మిక్స్ అవుతున్నాయి. ఇది చికెన్ బిర్యానీ, అదేవిధంగా పన్నీర్ బటర్ మసాలా, లైక్ పాపడ్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పటికే ప్లేట్ నిండిపోయింది. సో ముందు ఈ ప్లేట్ ఖాళీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెజ్లోకి వెళ్దాం. వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మీకు చూపిస్తా. ఇది వచ్చరికి హోటల్ అవాసా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బఫే కూడా బాగా జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు తిని రుచి చూపిస్తా. అదేవిధంగా చాలా మెనీ ఐటమ్స్ ఉన్నాయి. అడ్రస్ వచ్చరికి హోటల్ అవాసా, ఎగ్జాక్ట్గా మాదాపూర్లో ఉంటుంది. సో మనం టేస్ట్ చేద్దాము. చికెన్ బిర్యానీ విత్ కాంబో అండ్ పన్నీర్ బటర్ మసాలా, ఎక్సలెంట్. చాలామంది చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు అండ్ విత్ ఇంక్లూడింగ్ కర్రీ తింటారు. బట్ ఇక్కడ చికెన్ బిర్యానీ విత్ పన్నీర్ బటర్ మసాలా ఒకసారి టేస్ట్ చేయండి. నాకైతే ఇది బాగా ఫేవరెట్. చికెన్ కర్రీ కూడా ఉంది, బట్ నేను చికెన్ కర్రీ తిన్ను. చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ అయితే పెద్దగా అనిపించదు. చికెన్ బిర్యానీలోకి పన్నీర్ బటర్ మసాలా అట్లా మిక్స్ చేసుకొని తింటూ ఉంటాయి. దీని సామిరంగా అసలుకి మైకి ఒకటికి వెళ్ళిపోద్ది. ఎక్సలెంట్. నాన్ వెజ్ సలాడ్, ఇది మటన్ పీసెస్, నాన్ వెజ్ సలాడ్ తిన్నాం. ఇన్ని ఒకటేసారి నోట్లోకి వెళ్తా ఉంటే ఆ ఫీలే వేరు. మీరు కుళ్ళుకోకండి, డెఫినెట్ ఇలా తింటున్నానని మీరు కూడా వచ్చి తినండి. రేట్లు కూడా చాలా తక్కువ. సో ప్రస్తుతానికి అయితే మనం నాన్ వెజ్ టేస్ట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వెజ్ టేస్ట్ చేద్దాం రండి. సో ఇప్పుడు మనం అయితే వెజ్లోకి వచ్చాము. వెజ్లో మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఇంట్లో సాంప్రదాయంగా ఏదైనా ఫంక్షన్ జరిగితే ప్రతి ఒక్కసారి పప్పు సాంబారు. పప్పు అన్న ఎప్పుడు పెడతారా అంటారు. సో ఇదే హోటల్లో మనం పప్పు అన్న తింటున్నాము. పప్పు అన్నలో నెయ్యి వేసుకుని తింటా ఉండండి, అట్లా అప్పడం తీసుకొని ఆ ఫీల్ వేరు. గుత్తొంకాయ గుమ్మగుమ్మలు అడిపోద్ది. ప్రతి ఒక్క దాంట్లో గీ వేస్తారు. ఆసమ్. ఫుడ్కి రివ్యూ ఇవ్వకూడదు, ఫుడ్కి అయితే అంత బాగుంది. చాలా హోటల్లో మనం ఫుడ్కి రివ్యూ ఇస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మనకే రివ్యూ ఇస్తుంది ఫుడ్. ఇంకా తిను అన్నట్టుగా. సో ఓవరాల్గా అయితే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. హోటల్ అవాసాలో లిచర్కి మాదాపూర్లో ఉంది బ్రాంచ్. ఇది 5 స్టార్ ప్రాపర్టీ అయినా సరే
ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. డెఫినెట్గా నార్మల్ పీపుల్ కూడా వచ్చి అఫోర్డ్ చేయొచ్చు. ఇక్కడ డైలీ బఫెట్ ఉంటుంది. ఆ బఫెట్లో కూడా ఆ బఫెట్ టోకెన్ ఆ 399 ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది ఫుడ్ మాత్రం. సో ఓవరాల్గా అయితే మనం వెజ్ టేస్ట్ చేసాం, నాన్ వెజ్ టేస్ట్ చేసాము, రెండు టేస్ట్ చేసాము. నాకు నాన్ వెజ్ కన్నా వెజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే ఇంట్లో ఫుడ్ కదా. సో ఇందాక మనం చూసాం కదా, అంతా వెజ్ నాన్ వెజ్ ఐటెంతో మన కడుపు మొత్తం నింపేసాం. సో అదేవిధంగా మనకి లాస్ట్లో ఏమున్నా లేకపోతే డెఫినెట్గా ఒక స్వీట్ అయితే మనకి కడుపులో పడాల్సింది. సో ఆ స్వీట్లు అయితే మన దగ్గర మూడు రకాల స్వీట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రస్మలై, ఇంకోటి వచ్చేసరికి ఆఫ్రికన్ డిలైట్, ఇంకోటి వచ్చేసరికి మన అందరి ఫేవరెట్ గులాబ్ జామున్ ఉంది. సో ఈ మూడు అయితే మనకి ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇవన్నీ మనం తిన్నాం కాబట్టి జస్ట్ నేను ఇప్పుడు మీకోసం మంచి డిజర్ట్ చూపిస్తున్నాను ఇదే హోటల్లో. సో ఇప్పుడైతే ఆఫ్రికన్ డిలైట్ కొంచెం తీసుకుందాం. ఫేవరెట్ రస్మలై, ఇంకా గులాబ్ జామున్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఈ హోటల్లో ఫుడ్ అయితే అల్టిమేట్గా ఉంది. ముఖ్యంగా మీ అందరూ ఒకటి చెప్పాలి, ఇక్కడ ఈ హోటల్లో ఆఫ్రికన్ డిలైట్ వచ్చిన డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఆఫ్రికన్ డిలైట్ రస్మలై. సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.